మా ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా తండ్రివైన దేవ, మీరు మమ్మలను ప్రేమించి కనికరించి ఈ భూమి మీద బ్రతికిస్తున్న ఈ కాలం అంతటిని బట్టి మీకు స్తోత్రాలు తెలియచేస్తూ ప్రభు దినాన్ని ఆరాధించుటకు మేము చేరి ఉన్నాం. ఇంతవరకు కీర్తనలతో స్తుతించున్నాం. ఈ సమయంలో లేఖనాలు వినుటకు సిద్ధపడుతూ ఉంటుండగా సమయోచితమైన జ్ఞానముతో మీ దాసులను నింపండి. అలాగే తండ్రి, వాక్యాన్ని బోధించడానికి సామర్థ్యాన్ని ఇవ్వండి. ఘనత మహిమ మీరు మాత్రమే పొందండి. చేరువచ్చిన నీ బిడ్డలు వినగల చెవులు గ్రహింపగల మనస్సును గ్రహించమని, బలహీనులు ఎవరైనట్లయితే అటు వారికి ఆరోగ్యం దయచేయమని మా ప్రభు యేసుక్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన మీకు సమర్పించుచున్నాము తండ్రి. ఆమేన్. కూర్చోండి. దేవునికి స్తోత్రాలండి. ఈరోజు ఆరాధికులుగా చేరవచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి తండ్రి మనల్ని ప్రేమించి మరొక ప్రభు దినాన్ని మనకిచ్చినందుకు మనం ఆయనకి కృతజ్ఞతలు చెల్లిస్తూ క్రైస్తవులముగా మన అభివృద్ధిని మనం అనుభవించాలి. దేవుడు సంతోషించాలి. దానికి కారకుడైనటువంటి తండ్రి నా పిల్లలు డే బై డే అభివృద్ధి చెందుతూ ఉన్నారని, దోతల ఎదుట సంతోషిస్తూ అపవాదితో ఛాలెంజ్లు విసురుతూ మనల్ని గొప్ప చేస్తున్న దేవునికి మనము ఎంతగా దగ్గర అవుతూ ఉన్నామో అనేది ఎప్పటికప్పుడే మనము ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. కొన్నిసార్లు మన దేహంలో కుటుంబంలో నలిగిపోవచ్చు, కానీ అది దేవుని పరీక్ష అనుకుని నిలబడినప్పుడు కోల్పోయిన దానికంటే రెట్టింపు మనం పొందుతాం అనేది భక్తుల జీవితాల్లో జరిగిన సందర్భాలు. ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠము దాతృత్వం యొక్క ఫలితములు. ఈ భాగంతో ఈ అంశం ముగించడానికి చూస్తున్నాను. గత 2 వారాల నుంచి ఈ అంశాన్ని మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. దాతృత్వం అంటే ఇచ్చే గుణం. ఆ ఇచ్చే గుణం ఉన్నప్పుడు ఎటువంటి ఫలితాలను చూస్తాం అంటే ధన్యతను చూసాం, పరిణామం చూసాం, వచ్చే ఫలితం కూడా చూడాలి. ఆ ఫలితం ఎలా ఉంటుందో కొందరు దాతృత్వం చూపుతారు కానీ మంచి మనసు ఉండదు. యోగ్యమైనటువంటి దాతృత్వం వలన, అందుకే ఆ పదం వాడాం, ఎటువంటి ఫలితాలు వస్తాయి. అయోగ్యమైన దాతృత్వం వలన ఫలితాలు అనేది ఎదురు చూడవసరం లేదు ఎవరు కూడా. యోగ్యమైన దాతృత్వం వలన ఎటువంటి ఫలితాలు వస్తాయి అనేటువంటిది గ్రంథం మనకి తేటగా తెలియజేస్తుంది. అందులో నుంచి ఈరోజు అనేక సందర్భాలు ఉన్న ఒక సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఇందులో ఈరోజు మనము ఆలోచన చేయబోయేటువంటి సంగతి ఏంటంటే వ్యక్తిగతంగా వర్ధిల్లుతారు. అది యోగ్యమైనటువంటి, అర్హమైనటువంటి, నేను దేవునికి ఈ దాతృత్వం చేయటానికే ఆయన అర్హుడే, ఈ మనిషి అర్హురాలే, ఈయన అర్హుడే, అర్హత కలిగిన వారే, దాన్ని చేయటానికి నాకు కూడా దేవుడు ఆ అర్హత ఇచ్చాడు అని ఎవరైతే చేయగలుగుతారో వాళ్ళు వ్యక్తిగతంగా ఏమవుతారంటే వర్ధిల్లుతారు. అది ఇండివిజువల్గా మనం గ్రోత్ అవుతాం. ఇది లేకే కదా ఈవేళ అందరం బాధపడేది. ఎవరికి వాళ్ళే అభివృద్ధి పొందలేకపోతూ ఉన్నారు కదా. ఇండివిజువాలిటీ అనేటువంటిది గ్రోత్ లేనప్పుడు పరిశుద్ధ గ్రంథం మనకిచ్చినటువంటి సమాచారం ప్రకారంగా ఈరోజు ఆ మాటను మన దృష్టిలో పెట్టుకొని
వాక్య సందేశంలోనికి ప్రవేశిస్తున్నాం. లూకాసు వార్త 6వ అధ్యాయంలో మనము ఒక మాటను ఆ సందర్భంలో జ్ఞాపకం చేసుకుంటాం. 38వ వచనంలో 2వ భాగంలో ఏమంటున్నాడంటే, ఇయ్యుడి అప్పుడు మీకు ఇయ్యబడును. ఇది సంగతి. ఇయ్యుడి అప్పుడు మీకు ఇయ్యబడును. ఇయ్యబడును అని అన్నప్పుడు ఎవరైతే ఇస్తారో వాళ్ళకే ఏం చేయబడద్ది? ఇయ్యబడుతుందనే కదా దాని అర్థం. మనము ఇచ్చిన ఫ్యామిలీ, మేము కుటుంబం అంతా చేస్తున్నాం కదండి, చాలులే కాదు. అది వ్యక్తిగతంగా వర్ధిల్లాలి, ఎవరికి వారే అభివృద్ధి అవ్వాలి. నా పర్సనల్ అకౌంట్ అంటాం, ఇది నా పర్సనల్ మనీ అంటాం, ఇవి నా పర్సనల్ వస్తువులు అంటాం, ఇది నా వ్యక్తిగతమైనటువంటి ప్రాపర్టీ అంటాం. మరి వ్యక్తిగతంగా అభివృద్ధి పొందాలనుకున్నప్పుడు అక్కడున్న మాటల్లో నీ ఒక్క వ్యక్తివే ఇచ్చినప్పుడు నీకే ఏం చేయబడద్ది? ఇయ్యబడుతుంది. అంటే ఒక లోటు మనలో కనపడుతుందన్నమాట. నా కుటుంబం అంతా చేస్తున్నాం కదండి, కానీ పర్సనల్గా వ్యక్తిగతంగా వర్ధిల్లడం అనేటువంటిది ఈరోజు మనం ఆలోచన చేయాలి. అది ఎలాగ వర్ధిల్లుతామో, ఎలాగ మనం అభివృద్ధి కలుగుతుంది, ఎలాగ ఎటువంటి ఫలితం వస్తుంది, ఇది వ్యక్తిగతంగా అనుకున్నాం కాబట్టి ఈ భౌతిక సంబంధమైన దీవెనలు కూడా ఇందులో ఉంటాయి. బాప్తిసం పొంది క్రీస్తులో ఉన్నటువంటి వాళ్ళందరికీ ఆత్మ సంబంధమైన దీవెనలు ఉన్నాయి, అనుభవిస్తున్నారు. కానీ భౌతిక సంబంధమైన దీవెనలు లేకపోవడం వల్లే ఇల్లు లేదనో, ఉద్యోగం లేదనో, ఆస్తి లేదనో, ఇలాగూ కొన్ని తినటానికి ఆహారం లేదనో, వస్త్రాలు లేదనో, పలుమార్లు మనం బాధపడుతున్నప్పుడు కూడా ఇందులో ఈ మాటలో ఒక రహస్యం కనపడుతుంది. ఇయ్యుడి మీకు ఇయ్యబడును. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చూసినప్పుడు, సనుగు కొనకయు బలవంతముగా కాకయు, ఇండివిజువాలిటీ, ప్రతి వాడును అని ఉంది చూడండి అక్కడ. అంటే ఎవరికి వారే హృదయంలో నిశ్చయించుకున్న దాని ప్రకారము ఇయ్యవలెను. చూసారు, దేవుడు ఉత్సాహముగా ఇచ్చువారినట ఏం చేస్తాడనుంది? ప్రేమిస్తాడు. 8వ వచనం, వాళ్ళకి కలిగేటువంటి మేళ్ళు ఈ వచనంలో ఉన్నాయి చూడండి. అది ఆగండి, రెండు సంఘటనలు జరుగుతాయి అన్నమాట. ఒకటి ఏంటంటున్నాడంటే, ఎల్లప్పుడూ ఎలా ఉంటారో సర్వసమృద్ధిగా ఉంటారు. సర్వసమృద్ధి అంటే ఇంకా లోటు లేదన్నమాట. వాళ్ళకి ఏంటంటే అన్నీ ఉన్నాయి అంటారు, అన్నీ ఉన్నా ఇంకా లోటు ఏదో ఉంటుంది. కానీ ఇండివిజువాలిటీగా, వ్యక్తిగతంగా దాతృత్వం కలిగినప్పుడు, దాతృత్వం మనస్సు కలిగినప్పుడు అన్నిటి యందు ఎల్లప్పుడూ ఎలా ఉంటారని ఉంది? సర్వసమృద్ధి. సమృద్ధి కాదండి, సర్వసమృద్ధి కలవారు అంటారు. 2వ సంగతి ఏం చెప్తున్నాడంటే, ఉత్తమమైన ప్రతి కార్యము చేయటానికి ఎలా ఉంటారో తెలుసాలో, చాలినటువంటి వారిగా దేవుడు వాళ్ళని చేస్తాడు. ఇది చాలా అద్భుతమైన మాట. ఉత్తమమైన ప్రతి సత్కార్యం, ఒక మంచి కార్యం చేయటానికి ఇవి సరిపోద్దండి, నిన్ను ముందు లైన్లో నిలబెడతాడనమాట.
ఈ ఫ్యామిలీ ఒక మంచి కార్యం చేయడానికి సరిపోతారండి అన్నప్పుడు ముందు ఆ ఫ్యామిలీని పిలవండి అంటారన్నమాట. ఈ 2 దీవెనలు అక్కడ కనపడుతున్నాయి. నిన్ను ఇంకా బ్యాక్ ఉంచారంటే, నిన్ను ఇంకా ముందు స్థానంలోకి తీసుకురావట్లేదంటే అది నీ బంధువులు చేసిన పనా, నీ స్నేహితులు చేసిన పనా, నీ తోబుట్లు చేసిన పనా, దేవుడు చేసిన పనా, లేకపోతే నీ క్రియను బట్టే జరిగిందా? అంతే. అంటే ఉత్తమమైనటువంటి ఒక మంచి కార్యం చేయటానికే నువ్వు సరిపోవన్నమాట. నేను సరిపోనేమో ఒకేలా. అందుకే దేవుడు నన్ను ఆ ప్లేస్లో నుంచి వేరే ప్లేస్లో పెట్టేశాడు. చేయటానికి నీకు అర్హత లేదు. ఒకటేం చెప్పుకున్నాము, ఎల్లప్పుడూ సర్వ సమృద్ధి. రెండవది, ఉత్తమమైన కార్యం చేయటానికి నిన్ను చాలిన వ్యక్తిగా ఉంచుతాడు. ఫలానా సహోదరు ఉంటే సరిపోద్దండి, 10 మంది ఉన్నట్టే. ఫలానా ఫ్యామిలీ ఉంటే సరిపోతుందండి. ఇటువంటి మాటలు వింటూ ఉంటాం మనం. ఎక్కడి నుంచి వచ్చినాయి ఈ మాటలన్నీ అంటే వాళ్ళు చేసినటువంటి దాతృత్వమైనటువంటి మనసును బట్టేనండి. ఏమంటే ఇప్పుడు ఈ మాటల్లో మీరేమనుకుంటున్నారంటే, మీరేమనుకున్న గ్రంథం చెప్పే మాట చెప్తాను. ఏంటంటే ఇది ఒక వాగ్దానం. ఏది ఎల్లప్పుడూ సర్వసమృద్ధి గలవారుగా ఉంటారు, ఉత్తమమైనటువంటి కార్యం చేయటానికే సరిపోనట్లుగా చేస్తాడనేది ఇది ప్రామిస్. ఇది వాగ్దానం. ఏమండి, దేవుడు చేసినటువంటి వాగ్దానం. ఈ వాగ్దానం చాలామంది నమ్మలేదు. నమ్మలేకపోయినప్పటికీ బైబిల్ గ్రంథంలో భూమి మీద జరిగిన చరిత్రలో రాయబడి కనుక ఒక యథార్థ సంఘటన ఈరోజు మనము ఈ ప్రసంగానికి మూలంగా తీసుకుంటాం. ఇది ఒక వాగ్దానమే. ఇది మా జీవితంలో జరగలేదు, ఏమో ఎందుకు జరగలేదు, జరిగినటువంటి ఒక యథార్థ సంఘటన గ్రంథంలో నుంచి మనం ఆలోచన చేస్తాం. ఏంటి అది తీసుకుందాం. రాజుల మొదటి గ్రంథంలో జరిగినటువంటి ఒక సంఘటన మనకు కనపడుతూ ఉంటుంది. ఇది ఇశ్రాయేల్ రాజు అనేటువంటి ఆహాబు పరిపాలనా కాలం. ఇది దాదాపు 22 సంవత్సరాలు పరిపాలించాడు ఈయన ఇశ్రాయేలీయుల్ని, ఆహాబు రాజు. ఏమండి, ఆ కాలంలో ప్రవక్త ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఏలియా. ఎవరండి? ఏలియా. రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయము. అక్కడ ఇశ్రాయేలీయులను పరిపాలిస్తున్నటువంటి ఆహాబు రాజు, అతను పరిపాలన కాలంలో ప్రవక్త అయినటువంటి ఏలియా గారు కూడా ఉన్నారు. ఏలియా గారు ఎలా ప్రవచించారు అంటే 17వ అధ్యాయం 1వ వచనంలో, అంతట గిలాదు కాపురస్తులకు సంబంధించిన తిష్బీయుడైన ఏలియా ఆహాబునొద్దకు నేరుగా వెళ్ళిపోయాడు రాజదర్బార్లోకి. మహారాజుల గృహాల్లోకి కూడా నేరుగా వెళ్ళేటువంటి అవకాశం దేవుడు ఎవరికి ఇచ్చాడు? ప్రవక్తలకి. వెళ్ళి ఏం ప్రకటిస్తున్నాడట? వెళ్ళి ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నానో, ఇశ్రాయేలీల దేవుడైనా ఆ యెహోవా జీవము తోడు నా మాట ప్రకారము కాక ఈ సంవత్సరములో మంచైనను వర్షమైనను పడదని ఏం చేశాడండి? అంతే. చెప్పినటువంటిది దేవుని మాట అండి. చెప్పినటువంటి వ్యక్తి ఎవరో? ప్రవక్త అండి. విన్న మనిషి ఎవరో? పరిపాలిస్తున్నటువంటి మహాచక్రవర్తి. ఎలా ఉంటుంది అప్పుడు? ఆహాబు అంటే ఇశ్రాయేల్ రాజుల్లో దుర్మార్గుడు, మంచివాడు కాదు.
మంచోళ్ళు ఏలేరు, దుష్టులు కూడా ఏలేరు దేవుని ప్రజలనే. అది కూడా దేవుడు చరిత్రలో మన ముందు ఉంచాడు. ఈ ఆహాబు రాజును గురించి మనం ఆలోచన చేస్తే, ఈయన దేశంలో ఏం వస్తుందని ప్రకటించాడు? కరువు వస్తుంది, అనావృష్టి వచ్చేస్తుంది. అంటే ఏలియా ఆహాబుకు ఇలా జరగబోతుందని తీర్పును ప్రకటించాడు. దాదాపుగా ఆయన 22 సంవత్సరాల పరిపాలన చేశాడు. క్రీస్తుకు పూర్వం 874 నుంచి 853 వరకు కూడా ఇతని పరిపాలన సాగింది. చరిత్ర సత్యమండి. ఇశ్రాయేల్ రాజులందరిలో కూడా ఇతన్ని మించినటువంటి దుర్మార్గుడు లేడట. ఇతను ఒక అన్య స్త్రీని ఏం చేసుకున్నాడు? వివాహం చేసుకున్నాడు. ఎవరావిడి? యెజబెల్. ఇది కూడా ప్రమాదమేనండో పెళ్లి విషయాల్లో. ఈవిడ ఏం చేసిందో తెలుసా? ఇశ్రాయేల్ దేశంలో అప్పటి వరకు ఉన్నటువంటి మతం టోటల్గా ఏం చేసింది? మార్చేసింది. అప్పటి వరకు ఏ మతం ఉంది? యోధా మతం ఉంది. అందరూ యోధా మతంలో దైవాన్ని వాళ్ళు పూజించుకునేవారు. ఈవిడ వచ్చిన తర్వాత సిస్టాన్ని ఏం చేసిందంటే మొత్తం మార్చింది. చూడండి, కొందరు ఇంట్లోకి ఎంటర్ అవ్వగానే పద్ధతులు ఏమైపోతాయి? మంచిగానైనా మారాలా, ఎలాగైనా ఏమోనండి. అప్పటికి ఇప్పటికి చాలా తేడా వచ్చింది నానమ్మా. కొన్నిసార్లు ఎవరో వచ్చాక వచ్చింది. అది అనుభవించుకోవడానికి తెలుస్తుంది. ఈవిడ వచ్చిన తర్వాత ఈవిడ ఏం చేసిందంటే మొత్తానికి యోధా మతాన్ని ఏం చేసేసింది? మార్చేసింది. ఏమండి, మహారాజు కూతురే అయినప్పటికీ కూడా ఏం పేరు? ఆవిడ పేరు యెజబెల్. ఆమె భర్త పేరు ఏం పేరు? ఆహాబు. ఎవరండి? నువ్వు ఈవిడ్నే చేసుకో అని దేవుడు ఏమైనా బలవంత పెట్టాడా? పోనీ ఆహాబు బంధువులు ఎవరైనా బలవంత పెట్టారా? ఈయనే కావాలని ఏం చేసుకున్నాడు? మరి చేసుకున్న తర్వాత వచ్చినటువంటి పర్యవసానాన్ని ఏం చేయాలా? అప్పుడప్పుడు అంటారు కదా, ఇది నేను చేసుకున్నదే, నేనే ఏం చేయాలా? అలాగా అనుభవించేటువంటి కుటుంబాలు ఉన్నాయి లేదా భూమి మీద? ప్రారంభం బాగానే ఉంటుంది, కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత చాలామంది అదే చెప్తాం, వివాహం అన్ని విషయంలోనూ ఘనమైనది అని ఆ రోజు అనకూడదు. గ్రంథం చెప్పిన మాట మన తరాలు ఒక 30 ఏళ్ళు 40 ఏళ్ళు 60 ఏళ్ళు అయిపోయిన తర్వాత 60 సంవత్సరాలు అయిన తర్వాత వివాహం ఘనమైనది అని అనమానండి. ఆ పెళ్లి చేసుకున్న వాళ్ళని అన్ని విషయాల్లోనూ ఘనమైంది అనమానండి. ఎక్కువ ఉంటారా తక్కువ ఉంటారా మాట అనేవాళ్ళు? ఎక్కువగా ఉంటారా తక్కువగా ఉంటారా? వివాహపు వ్యవస్థలో ఈ ఆహాబు యెజబెల్ని చేసుకుంటాం చాలా కష్టం మాట. రండి, ఇతను ఏం చేశాడో తెలుసా? ఇశ్రాయేలు ముఖ్య పట్టణం షోమ్రోను. ఆ షోమ్రోన్లో ఆహాబు బయలుదేవతకు మందిరాన్ని కట్టించాడు. అక్కడ ఒక బలిపీఠాన్ని కట్టించాడు. ఆషేరా దేవతా స్తంభం అంటాడు. రాజుల మొదటి గ్రంథం 14వ అధ్యాయము 15 నుంచి 23లో చదవద్దులేండి. ఇక్కడ విషయం ఏంటంటే, రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయంలో ఆయన వెళ్ళి ఈ సంవత్సరము ఈ దేశంలో ఏం పడదని చెప్పాడు. అంతే. ఎప్పుడైతే వర్షము లేదో ఆ దేశానికి ఏమొచ్చేస్తుంది? కరువు వచ్చేస్తుంది. ప్రియమైన వాళ్ళ, కరువు వచ్చేస్తుంది. ఎప్పుడైనా మీరు గ్రహించారా?
కరువుకి కారణం దేవుడా మనమా? ఆహాబు యెజెబెలు చేసినటువంటి దేశంలో వారు నెలకొల్పినటువంటి విగ్రహారాధన కొరకు దేశాన్ని ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నాడు? కరువు రప్పించాలనుకుంటున్నాడు దేవుడు. ఇది చాలా లోతుగా ఆలోచించవలసిన విషయమేండి. నీ ఇంట్లో లోటు ఎందుకు వచ్చిందో అది నీ వల్లే జరిగి ఉండాలా, నా వల్లే జరిగి ఉండాలా. ఆలోచించేయండి. ఒక కేంద్రంగా పెట్టుకునే పాయింట్ నాట్ పాయింట్ అలా లాస్ట్ వరకు ఆలోచించుకుంటూ వస్తే ఎక్కడో ఒక చోట దేవుని లోపం కనపడద్దా, మన లోపం కనపడద్దా? మన గ్రోత్ ఫుల్ స్టాప్ పెట్టుకున్నది మనమే అవుతాం. మన అభివృద్ధికి ఫుల్ స్టాప్ పెట్టుకున్నది మనమే అవుతాం. దేవుని మీద నింద వేయొద్దు. దేవుడు అన్యాయస్తుడైతే కాదు. ద్వితీయోపదేశకాండం, దానికి ముందుగా లేవీకాండం చదివి ద్వితీయోపదేశానికి వద్దాం. లేవియాకాండము 26వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చూసినప్పుడు, ఇవన్నీ సంభవించినను మీరు ఇంకా నా మాటలు వినని ఎడల నేను మీ పాపములను బట్టి మరి 7 అంతలు మిమ్మను దండించెదను. మీ బల గర్వమును భంగపరిచి ఆకాశము ఇనుము వలెను భూమి ఎత్తడి వలెను వండజేశాను. ఆకాశము ఇనుమైపోతే ఒక నీటి బొట్టు కూడా ఏమవదు, ఆకాశం నుంచి ఊడిపడదు. ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయము 11వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చూసినప్పుడు, మీ హృదయము మాయలలో చిక్కి, ఎవరో నిన్ను మాయ చేశారు, మాయలలో చిక్కి త్రోవ విడిచి ఇతర దేవతలను పూజించి త్రోవ తప్పావు. ఎప్పుడైతే నీవు నీ దైవమును కాదని మరొకరికి స్థానం ఇచ్చావో త్రోవ తప్పినట్లే కదా. ఇతర దేవతలను పూజించి వాటికి నమస్కరింపకుండా మీరు జాగ్రత్త పడండి. లేని ఎడల యెహోవా మీ మీద కోపపడి, అబ్బా దేవుడు మన మీద కోపపడతాడట. ఎప్పుడు కోపపడతాడని ఉంది అక్కడ. వాటిని ఏం చేయొద్దన్నాడు? ఇతర దేవతలను పూజించు. ఒకరు చేసి వాటికి నమస్కరింపకుండా ఏం చేయండి? ఒకరు పూజ చేయవసరం లేదంట, కనీసం ఏం చేయకూడదు. మనలో ఎవరో చేయరు అనుకోండి, ఒకవేళ మేబీ చేసితే పరిస్థితి చెప్తున్నాడు. ఏమండి, ఎప్పుడైనా బంగారం కింద పడింది అనుకోండి, నోట్ల కట్ట కింద పడింది అనుకోండి, తీసి వెంటనే ఏం చేస్తారు? మరి అది నమస్కారం చేసినట్టు కదా. అంటే ఇప్పుడు పరిశుద్ధ గ్రంథము కంటే ఎక్కువ దేన్ని ప్రేమించాము ఇప్పుడు అనే కదా దాని అర్థం. నమస్కరిస్తేనట లేని ఎడల యెహోవా మీ మీద కోపపడి ఆకాశమును ఏం చేసేస్తాడన్నాడు? తాళం వేసేస్తాడంటే. ఆకాశము మూసివేయును, అప్పుడు ఏం కురవదు? వాన కురదు, భూమి పండదు. యెహోవా మీకు ఇచ్చుచున్న మంచి దేశమున ఉండకుండా మీరు శీఘ్రముగా సూచించండి. అంటే ఇప్పుడు దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతుందంటే, ఏలియా ప్రవక్త ప్రవచించినటువంటి, ఆహాబు రాజు దగ్గరికి వచ్చి ప్రవచించిన ప్రవచనము తన నోటి మాట కాదు. ఇశ్రాయేలు దేశాన్ని అంతటిని పాడు చేసినటువంటి యెజెబెలుతో నడిచినటువంటి భర్త ఆహాబు, వీళ్ళిద్దరిని బట్టి దేశం ఏమైపోయింది? ఇప్పుడు దేనికి వెళ్ళిపోతుంది చెప్పండి? అమ్మా, కరువుకి వెళ్ళిపోతుంది. అంటే నీవు నీ ఇంట్లోనికి బ్లెస్సింగ్స్ రాకోకుండా ఉండటానికి భార్యాభర్తలేనేమో పిల్లలకి ఆశీర్వాదం రాకుండా అడ్డుపడింది. ఈ ఆహాబు యెజెబెలు చేసిన చరిత్ర మీరు బైబిల్ ఎన్నోసార్లు చదువుంటారు.
ఇశ్రాయేల్ దేశానికి ఇప్పుడు ఏమి లేకుండా అయిపోయింది, పంట లేకుండా అయిపోయింది. ఇంకెంత కన్నీరు కారిస్తే మట్టుకు ఆ కన్నీటితో నువ్వు తడపగలవా పంటని, వేసిన పంటని? ఆ పంట పండాలి అంటే ఎన్ని బోర్లు వేసినా కానీ సరిపోదు నీరు. ఆకాశం నుంచి ఏం కురవాలి? ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 23వ వచనాన్ని మనం చూసినప్పుడు, నీ తలపైన ఆకాశం ఎత్తడి వలె ఉండును, నీ క్రిందనున్న నేల ఇనుము వలె ఉండును. చూసారా ఎంత భయంకరమైన పరిస్థితి. ఇప్పుడు మనం ఆలోచన చేస్తే రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయానికి వచ్చేసినప్పుడు ఏలియా ప్రవక్త వెళ్ళి అహాబు రాజుతో ఏమన్నాడో తెలుసా? ఈ సంవత్సరము చెప్పండి, మంచైనను వర్షమైనను, అదండి జీవమగల దేవుని పేరిట సెలవిస్తున్నాను అన్నాడండి. అంటే ఇప్పుడు మనుషులకు వచ్చేటువంటి జీవనాధారము దేవుడు ఏం చేస్తాడో ఆపేస్తాడు. మాట దేవునిదే కదండి. ఏలియా ప్రవక్త చెప్పారు అంటే దేవుని ప్రతినిధి ఆయన. ఇది ఈ మాట చెప్పడం ఇంకొక అర్థం ఉంది. ఏంటంటే అప్పటికే అమ్మగారు అంటానని మరోలాగా అనుకోవద్దు, యెజబెలు గారు దేశమంతా కూడా ఏ దేవత ఆరాధన పెట్టేసింది? బయలు. ఈ బయలు దేవత అనేది అంట ఆకాశము నుంచి ఏం కురిపిస్తుందని వాళ్ళ నమ్మకం? వర్షం. వర్షదేవుడు అనేది అంటారేమో, అనదు. వరుణుడు కూడా ఎవరో? యెహోవాయే కదా. కాకపోతే మన ఊళ్ళోమో వర్షానికి ఒక దేవుడిని పెట్టారు, గాలికి ఒక దేవుడిని పెట్టారు, అగ్నికి ఒక దేవుడిని పెట్టారు. పంచభూతాల్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క దేవుడు. అంటే అన్నిటిని ఒక ఆయన ఏం చేయలేడు, నడిపించలేడట. అంటే అంత పవర్ లేదా ఈయనకి? ప్రపంచములు దేవుని మాట వలన ఏమైనా అన్నాడు? నిర్మాణమైన అన్నాడు. 1:3 నుంచి హెబ్రీ గ్రంథంలో అనుకుంటా 11:2 అనుకుంటా హెబ్రీ. ప్రపంచములు దేవుని మాట వలన ఏమైనాయి? నిర్మాణం. దేవుని మాట అంటే ఏంటి? ఆది యందు ఏముండెను? వాక్కు అంటే మాటే కదండి. ఓంకారములో నుంచి సృష్టి వచ్చింది అంటారు, విన్నారు ఎప్పుడైనా? ఓం అంటే ఏంటి? శబ్దం, ఒక వాక్కు. సంస్కృతంలో ఓం అన్నారు అంతే. ఏమండి? ఇంగ్లీష్లోనేమో వర్డ్ అన్నారు, తెలుగులో మాట అన్నారు, గ్రీకులోనేమో లోగస్ అన్నారు. అంటే శబ్దములో నుంచి సృష్టి వచ్చిందని, ఓంకారంలో నుంచి సృష్టి వచ్చిందని. ఆ శక్తే దేవుడు, ఆయనే ఇవ్వాలి. కానీ బయలు వర్షం కురిపిస్తుందని నమ్మారు. అలా చెప్పినోళ్ళు బయలు పక్షాన ఉన్నటువంటి అబద్ధ ప్రవక్తలు. ఇప్పుడు ఈ అబద్ధ ప్రవక్తలందరికీ ఏలియా మాట గొడ్డలు పెట్టే కదా. ఈ వేళ బోధిస్తున్న అబద్ధ బోధకులందరికీ కూడా రేపొద్దుట క్రీస్తు ప్రభు మాట నిజం తెలిసినప్పుడు వాళ్ళకి ఎంతో గుండెలో గుచ్చుకున్నట్టు ఉంటుంది. రాత్రి అనుకుంటే ఎవరో వాట్సాప్లో పెడితే చూశాను నేను. తైలాభిషేక పండుగ జరుగుతాకి సిద్ధం చేశారంట ఎక్కడ, పాలకొల్లో. అప్పుడు వాళ్ళు ఒక పాంప్లెట్ రిలీజ్ చేశారు. ఏంటో తెలుసా? మిగిలినటువంటి పాస్టర్లు అందరిలో దైవజనులు అబద్ధ బోధకుల్ని వస్తే ఈ పాలకులను మేము ఎదుర్కొంటాం. అసలు నువ్వెవరో తైలాభిషేక పండుగ చేయడానికి? అసలు పండగలనే దేవుడు ఏం చేశాడు? లేకుండా మానిపించేస్తానని ఎప్పుడో చెప్పాడు. క్రీస్తు వచ్చిన తర్వాత పండుగలన్నిటికీ ఫుల్ స్టాప్ పెడితే నువ్వు వచ్చి పండగ చేస్తానంటే ప్రజలు ఎర్రువాళ్ళుగా వెళ్ళిపోతుంటే వీళ్ళు మోసం చేస్తే చూస్తే ఎంతకాలం ఉంటుంది సమాజం? నిజం తెలియదా? ఏనాటికైనా తెలుస్తుంది.
ప్రజలకి ఏంటంటే ఎక్కడో చోట కొత్త ధనం కావాలా. ఆ క్రొత్త అనేటప్పటికి ఏం చేస్తూ ఉంటారు? వెళ్ళిపోతూ ఉంటారు. అసలు మీరు బైబిల్ చదివితే ఎన్నో క్రొత్త సంగతులు తెలుస్తూ ఉంటాయి. ఇప్పుడు వాళ్ళకి బయలు వర్షం కురిపిస్తుంది అన్నప్పుడు నిజముగా మరి 3.5 సంవత్సరాలు వర్షం కురవనప్పుడు ఎవరు కురిపించాలి? బయలుదేవత కురిపించాలా లేదా? కురిపించాడా? అంటే అబద్ధమా నిజమా? అబద్ధమే కదండి. జరగదండి ప్రియమైన వారలారా, జరగదు. అక్కడికి వెళ్ళిపోతాం. రాజుల మొదటి గ్రంథము, ఈరోజు పాఠం అక్కడే ఉంటుంది. 17వ అధ్యాయము. ఆహాబు నొద్దకు వచ్చి యవనస్తుని నిలబడి ఉన్నాను, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవము తోడు, నేను దేవుని పేరట చెప్తున్నాను, నా మాట ప్రకారము కాక ఈ సంవత్సరంలో మంచైనను వర్షమైనను పడదని ఏం చేశాడు? పిమ్మట యెహోవా అతనికి ప్రత్యక్షమై, నువ్వు ఇచ్చట నుండి తూర్పు వైపునకు పోయి యొర్దానుకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర దాగి యుండుము. ఎందుకన్నాడు ఆ మాట? కెరీతు వాగు దగ్గర దాగి ఉండమన్నాడంటే మొత్తానికి ఆహాబు ఇతన్ని ఏదో అనే నా మాట అర్థం. ఇతన్ని చంపడానికి ప్రయత్నం. నువ్వెవరో నా దేశం మీద ప్రకటించటానికి? ఎప్పుడైనా వాస్తవం చెప్పాలంటే బైబిలే చెప్పాలండి. మనుషులు కల్పించిన రాసిన పుస్తకాల్లో తర్వాత కాపీ కొట్టినే తప్ప ఏకైక గ్రంథం పరిశుద్ధ గ్రంథం, మన చేతిలో ఉన్న గ్రంథం గొప్పది. దాక్కోమన్నాడండి. అక్కడికి వెళ్ళి దాక్కున్నాడండి. యొర్దానికి ఎదురుగా ఉన్న ఏంటది? కెరీతు వాగు దగ్గరికి వెళ్ళమన్నాడట. అక్కడికి వెళ్ళిపోయాడు. అక్కడ కెరీతు వాగు దగ్గర ఆ వాగు నీరు త్రాగుదు, అచ్చటికి నీకు ఆహారం తెచ్చినట్లు నేను కాకోలములకు ఏం చేస్తున్నానో ఆజ్ఞాపించింది అతనికే తెలియజేయక. నిజంగా దేవుడు చెప్తే పక్షులు కూడా ఏం చేస్తాయి? అసలు కాకులంట పిల్లలను కూడా లెక్క చేయమంట, తెలుసా? నిజమేనా? ఈ కాకులు తమ పిల్లలను కూడా ఏం చేయవు? లెక్క చేయవు. అటువంటి కాకులతో దేవుడు ఏం పంపిస్తానన్నాడు? యోబు గ్రంథం ఉంటుంది చూడండి ఆ మాట. యోబు గ్రంథము 38వ అధ్యాయము. యోబు గ్రంథము 38వ అధ్యాయము తీసుకున్నారా? 41. తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి మొరపెట్టినప్పుడు కాకి ఆహారము సిద్ధపరచువాడెవడు అన్నాడు. చూడండి ఏంటి, తమ పిల్లల్ని అశ్రద్ధ చేసేటువంటి కాకులతో దేవుడు ఇప్పుడు ఏం పంపబోతున్నాడు? ఆహారం పంపబోతున్నాడు. దూరం నుంచి రావాలి మళ్ళా. ఎందుకంటే ఆ దేశంలో ఇంకా పంట ఉండదు కాబట్టి ఎక్కడైతే పంట ఉంటుందో, ఎక్కడైతే ఆహారం ఉంటుందో అక్కడి నుంచి ఏం చేయాలా? ఆహారం కాకులు తీసుకురావాలన్నమాట అండి. దూరం నుంచి తేవాలి, కరువు లేని ప్రాంతం నుంచి తేవాలి. అక్కడికి వెళ్ళిపోతాం. రాజుల మొదటి గ్రంథానికి. ఆ కాకోలములకు ఆజ్ఞాపించుతానని తెలియజెప్పక అతడు పోయి యెహోవా సెలవు చొప్పున యొర్దానుకు ఎదురుగా ఉన్న కెరీతు వాగు దగ్గర నివాసము చేసెను. అక్కడ కాకోలము ఉదయమందు రొట్టెను మాంసమును, అస్తమయమందు రొట్టెను మాంసమును అతని యొద్దకు తీసుకుని వచ్చుండెను. అతడు ఆ వాగు నీరు త్రాగుచూ వచ్చెను. కొంతకాలమైన తర్వాత దేశములో వర్షము లేక నీరేమైపోయింది అంటే ఇప్పుడు ఈ వాగులో నీళ్లు కూడా అయిపోయి ఆహారము తింటున్నాడో ఆ నీళ్లు తాగుతున్నాడు. బోర్లు ఎక్కడ ఉన్నాయండి ఆ రోజుల్లో? ఇది క్రీస్తుకు పూర్వం. ఇది మీరు ఎప్పుడైనా బావుల్లో నీళ్లు తోడుకుని ఇంటికి తెచ్చుకుని వంట చేసుకున్నటువంటి అనుభవం ఉందా మీ ఎవరికైనా? చేయొద్దని చూస్తాను ఎంతమందికి ఉందా? కావుడితో నీళ్లు మోసారు, మీరు నెత్తిపెట్టి 1 బిందె 2 బిందెలు కూడా మోసిన వాళ్ళు ఉంటారు. ఇప్పుడు వీళ్ళకి ఈ బాధ ఉంది. వీళ్ళకి
వీళ్ళు అప్పుడప్పుడు బిందులతో మోయించండి. మీరు పైప్ అయినా కానీ పైప్ దగ్గరికి వెళ్ళి ఒక 2 బిందులు మీరు సహవాసకుడికి పెడతారు, ఇంకో కార్యక్రమాలు ఏవో జరుగుతాయి. పిల్లలతో పని చేయించున్నారా? అసలు నాకు పిల్లలే కనపడుతున్నది ఈ మీటింగ్లో. అంటే మేము వచ్చేటప్పటికి చేసి వెళ్ళిపోతున్నారా? మగపిల్లలు కాదు, మగపిల్లలు చేస్తున్నారు, వీళ్ళు ఆడపిల్లలు. ఈ నెలలో ఏ మీటింగ్లు ఉన్నాయో ఆ మీటింగ్కి ఆడపిల్లలకి డ్యూటీలు ఏంటి? ప్రత్యేకించి బిందుతో నీళ్లు మోయించండి. రేపు పొద్దున్న ఒకవేళ ట్యాప్ ఆగిపోయింది అనుకోండి, నీళ్లు తేవాలా లేదా? అంటే దేనికి నేను అర్థం చేసుకోగలను. ప్రస్తుతం ఆడపిల్లలు బయటికి పంపించే పరిస్థితులు లేవు కాబట్టి, ఇంట్లోనే నీళ్ళు వస్తున్నాయి కాబట్టి కనీసం ఇంట్లో నీళ్ళైనా పట్టుకోమానండి. మీదంతా మీ అడ్డాయనా? ఇదంతా ఈ కాంపౌండ్ అంతా మరి ఇక్కడ మన అడ్డాలో పని చేసుకుంటారు, మీకు భయం ఏంటి? మీకు సమృద్ధిగా ఇగో మన బాలకృష్ణ గారి ఇంట్లో నీళ్ళు ఉంటాయి, అక్కడ బిందుతో పట్టుకుని తెచ్చి ఇక్కడ పోయింది డబ్బాలో. ఆడపిల్లలతో బిందు మోయించండి, పని చేసి తుడిపించండి. అదే మందిరం తుడిపించండి. ఇవాళ కుర్చీలు ఎవరు తుడిచారు చెప్పండి? తుడిచారా? అదిగో ఇంకా ఇదే నిదర్శనం కనపడ్డారు. దేవునికి స్తోత్రం. ఓ వెరీ గుడ్. అయితే చేశారన్నమాట. గాడ్ బ్లెస్ యు. పిల్లలు అలా చేస్తున్నప్పుడు దేవుని పని చేయింది. ఆహారం తింటున్నాడు, నీళ్లు తాగుతున్నాడు. ఏం జరిగింది? వచ్చేస్తున్నాం, అయిపోయింది అక్కడ. అంతటి యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షం ఇలాగో నీవు సీదోను పట్టణ సంబంధమైన శారేపతను ఊరికి పోయి అచ్చట ఉండుము, నిన్ను పోషించుటకు అచ్చటనున్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చి తిని. అందుకతడు లేచి సారేపతు నాకు పోయి పట్టణపు గవని వద్దకు పోగా విధవరాలు అచ్చట కట్లేరుచుంటూ చూచి ఆమెను పిలిచి త్రాగుటకే పాత్రతో కొంచెము నీళ్లు తీసుకుని రమ్మని వేడుకుని. ఆమె నీళ్లు తేబోచుండగా అతడు ఆమెను మరలా పిలిచి నాకు ఒక రొట్టె ముక్కను నీ చేతిలో తీసుకొని రమ్మని చెప్పాను. అందుకామె నీ దేవుడిని యెహోవా జీవముతో తొట్టులో పట్టెడు పిండియు బుడ్డులో కొంచెము నూనెయు నా యొద్ద నున్నవే కానీ అప్పం ఒకటైనను లేదు. మేము చావక ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకొనవలని కొన్ని పుల్లలు ఏరుటకు వచ్చి తినను. అప్పుడు ఏలి ఆమెతో ఇట్లా, భయపడవద్దు. అద్భుతమైన మాట గుర్తుపెట్టుకోండి. పోయి నీవు చెప్పినట్లు చేయుము. 2 మూడోది అయితే అందులో నాకొక చిన్న అప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకుని రమ్ము. 3 తర్వాత నీకును నీ బిడ్డకు నా అప్పములు చేసుకుని. భూమి మీద యెహోవా వర్షము కురిపించే వరకు ఆ తొట్టులో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డులో నూనె అయిపోతుంది. ఇశ్రాయేలు దేవుడని యెహోవా సెలవిచ్చుచున్నాడనెను. అంతటా ఆమె వెళ్ళి ఏలియా మాట చొప్పున చేయగా అతడును ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనము చేయుచు వచ్చిరి. యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టులో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డులో ఉన్న నూనె అయిపోలేదు. సంగతి ఇది. ఈరోజు మన పాఠం ఏంటండి? ఆ ఫలితంలో మెయిన్ పాయింట్ ఏం చెప్పాను? వ్యక్తిగతంగా వర్ధిల్లడం, ఇండివిజువల్గా వర్ధిల్లడంలో ఇప్పుడు 2 వాగ్దానాలు ఉన్నాయి అక్కడ. ఒకటి ఏంటంటే ఎల్లప్పుడూ మీకు ఎలా ఉంటుంది? అసలు లేదు ఈవిడికి. ఎవరివిడి? సారేపతిలో ఉన్నటువంటి విధవరాలు. ఏలియా గారిని దేవుడు అన్నాడు, అయ్యా ఇక్కడ నీళ్ళు అయిపోయినాయి, మరి ఈ దేశంలోనేమో కరువు ఉంది, నీ నోటితో నువ్వే ప్రకటించావు కదా, ఇప్పుడు నువ్వేం చేయాలంటే ప్రయాణం చేసి సారేపతిని ఊరికి వెళ్ళిపో అని చెప్పాడు. ఇంకా నో ఆర్గ్యుమెంట్ అండి. దేవుడు చెప్పాడంటే ఏం చేయాలి? ఏ మనిషి అయినా దేవుణ్ణి ప్రశ్నించకూడదు. మనకు ప్రశ్నించడం అలవాటు అయిపోయింది. ఆదికాండం 3వ అధ్యాయం అంతా ప్రశ్నపత్రమే, అన్ని క్వశ్చన్లే. ఒక్కొక్కరికి ఏదన్నా మాట చెప్పామనుకోండి మళ్ళీ తిరిగి కౌంటర్ క్వశ్చన్ వేస్తారు. అలా ఉండరా? ప్రశ్నకు అన్ని సందర్భాల్లోనూ అది పనిచేయదు. చెప్పింది చేసుకుంటూ వెళ్ళిపోయాడు, సారేపతిలోనికి వెళ్ళిపోయాడు.
వెళ్ళగానే గుమ్మంలోకి ఊరు ఎంటర్ అవ్వగానే ఎదురొచ్చింది ఎవరో ఎదురొచ్చారో అది చెప్పండి. విధవరాలు ఎదురొస్తే నీ ప్రయాణం సాగుద్దా? లోకంలో మీరు ప్రార్థన చేసుకుని బయలుదేరతారు కాబట్టి ఇంక ఏమి లేవు. అసలు ఈ లోకంలో విధవరాల్ని చాలా తక్కువ చూస్తారా? చూడరా? చూస్తారు. ఎదురొచ్చింది, చూడొద్దు. ఏలియా గారు పిలిచాడు. ఏంటి ఎంటర్ అయ్యాను మొట్టమాటే ఈవిడి ఎంటర్ అయిందేంటి, ఎదురు పడింది ఏంటి అనుకోలేదు. అమ్మా నువ్వు నాకు ఒక అప్పం తీసుకురా అనగానే అక్కడ ఒక చక్కటి మాట అన్నాడు. ఏంటి చదివారు కదా ఇప్పుడు? భయపడవద్దు అనే మాట ఎన్నో వచనంలో ఉంది. ఒకసారి చూడండి. అప్పుడు ఏలియా ఆమె చెప్పిన సందర్భానికి, ఏలియా ఇచ్చిన మాటకి ఆమె ఇచ్చినటువంటి సమాధానానికి అంటే ఆవిడ ఏం పడుతుంది? ఎందుకంటే అయ్యా నాకు మా ఇంట్లో ఏమీ లేదు, ఉన్నది ఇది, ఈ పూట భోజనమే ఉంది నాకు నా బిడ్డకి. నువ్వు చెప్పింది కరెక్టేనమ్మా, కానీ దేవుడు ఇచ్చిన మాట ఏంటంటే ముందుగా నీవేం పడొద్దు, భయపడు. నీవు ఇండివిజువాలిటీ దాతృత్వం నీకుంటే ఇండివిజువల్గా నువ్వు అభివృద్ధి అవుతావు. ఇచ్చే గుణం నీకుంటే అభివృద్ధి అవుతావు. భయపడవద్దు. ఇంకోటి ఏమన్నాడు? నాకొక చిన్న అప్పం పట్టిరమ్మా. ఆ ఉన్న పిండిలోనే ఒక్కొక్కళ్ళు చూడండి, లేదు అనుకోండి, ఆ ఉన్న దాంట్లోనే ఏం చేస్తారు? కొద్దో గొప్ప పెడతారు. పెట్టే మనసు ఉంటే. ఇంకోటి ఏమన్నాడు? తర్వాత నీవు తర్వాత చేసుకో, మొదట చేసి నా యొద్దకు తీసుకునిరా అన్నాడు. అంతే. ఏంది? భయపడవద్దు, నువ్వు పోయి చెప్పినట్లే చెయ్యి. మొదట నాకు ఒక చిన్న అప్పం తీసుకురా, ఆ తర్వాత నీకు నీ బిడ్డకు అప్పములు చేసుకున్నా. మరి ఏలియా చెప్పినట్లు ఆ స్త్రీ చేసిందా లేదా? చేసిందండి. నిజంగా ఈవిడ చేసిన దానికి ఊర్లో వాళ్ళందరికీ దీవెనలు వచ్చినాయా? ఈవిడ ఒక్క ఆవిడికైనా? ఇక్కడ పాయింట్, ఇండివిజువల్గా అభివృద్ధి. ఇంకో సంగతి కూడా, ఇంకో మాట మనకు కనపడుతుంది. ఊళ్ళో అంతమంది ప్రజలు ఉన్నా ఏలే ఎవరి దగ్గరికి పంపించబడ్డాడు? ఆ మాట లోకాసు వార్తలు ఉంటుంది చూడండి. లోకాసు వార్త అనుకుంటూ ఉన్నాను, 4వ అధ్యాయము 25వ వచనము. ఏలియా దినములందు 3 ఏండ్లు 3.5 సంవత్సరాలు ఆకాశము నుండి మూయబడి దేశమంతటను గొప్ప కరువు సంభవించగా ఉన్నారు. ఇంకా ఆ ఊర్లో ఇశ్రాయేలీయుల దేశంలో అనేక మంది విధవరాండ్లు ఉండునను ఏలియా సీదోనులోని సారేపతను ఊరిలో ఉన్న ఒక విధవరాలి యొద్దకే కానీ మరి ఎవరి యొద్దకును ఏం చేయబడలేదు ఆయన. ఆమె మనసు తెలుసు. ఏలియా గారు నేరుగా ఎవరికే కంటబడేలా చేశాడు. సరే విధవరాలు, పేరు లేదండి పాపం, విధవరాలు ఆవిడ, బిడ్డతో ఉంటుంది. ఇప్పుడు ఏం చేసింది ఇక్కడ అంటే, ఏలియా చెప్పినట్టు చేసిందా లేదా? చేసింది. ఏం తక్కువ కాలేదని ఉంది? తొట్టులో ఉన్న పిండి తక్కువ, బుడ్డులో నూనె. ఇప్పుడు మొట్టమొదటి ఆశీర్వాదం చెప్పండి. ఎల్లప్పుడూ ఎలా ఉంటారో సర్వ సమృద్ధి ఇప్పుడు జరిగిందా లేదా? నమ్ముదామా లేదా? మరి నువ్వు దైవజనుడి మాట వినవుగా, నీ సొంత నిర్ణయాలు నీకు ఉంటాయి. వాక్యం వింటాం, మన ప్లాన్లో మనకు ఉంటాయి. ఆత్మ సంబంధంగా నేను చెప్పేది ఏంటంటే, దైవజనుడు మాట
సారేపతులో ఉన్నటువంటి ఆ విధవరాలు వినుట వల్ల వ్యక్తిగతంగా ఆమెకు సర్వ సమృద్ధి. ఇలాగే ఆ దేశంలో అందరూ చిన్న చూపు చూస్తారు కాబట్టి రేపటి దినాన్ని యేసు ప్రభు వచ్చినప్పుడు మహిమలో ప్రత్యక్షమైనప్పుడు ఈవిడి ముందు వరుసలో ఉండేలాగా లోకాసు వార్తలు యేసు ప్రభు ఆ మాట చెప్పాడండి. ఒకళ్ళు నిన్ను ఎవరైనా వెనకబెట్టారేమో నాకు తెలవదో, కానీ ఇప్పుడు దేవుడు నిన్ను ఎక్కడ నిలబెట్టబోతున్నాడు? ముందు నిలబెట్టబోతున్నాడు. ఒకవేళ నేను విధవరాలనే కదా నన్ను తక్కువ చూపు చూస్తున్నారేమో అని అనుకోని అవసరం లేదు. మంచి మనసుతో ఉంది కాబట్టే ఆమె మెయిన్ లైన్లోకి వచ్చిందా లేదా? మెయిన్ లైన్లోకి వచ్చేసింది. ఇదేనండి దాతృత్వం యొక్క ఫలితం అంటే. మరి ఇక్కడ మనం నిజంగా 3.5 సంవత్సరాలు కరువేగానుంటే మన దాతృత్వం పెరుగుతుందా తగ్గిపోద్దా? అదే స్థాయి అదే ప్లేస్లో మీరుంటే, ఎవరి ప్లేస్లో? ఆ సారేపతిలో ఉన్నటువంటి విధవరాల ప్లేస్లో మనం ఉంటే మన స్థితి ఎలా ఉంటుంది ఆలోచన చేయండి. మనమైతే ఏం చేస్తామండి? చేయగలమా? చేయలేము. అందువల్ల దాతృత్వము యొక్క ఫలితము గొప్పదా కాదా? ఈయుడి మీకు ఇవ్వండి. ఆవిడ ఏమిచ్చిందండి? జస్ట్ ఎంత ఇచ్చింది? కరువులోనా ఉన్న దాంట్లోనా? ఉన్న దాంట్లోనూ చేయలేకపోతున్నావు, కరువులోనూ చేయలేకపోతున్నావు. మీరు చేయలేదని నేను అనట్లేదండో, దీని ఫలితం చెప్పాలి కాబట్టి మీకు చెప్తున్నాను. మీరు ఎంతైతే చేస్తున్నారో దానికి తగిన ప్రతిఫలము పొందుతారు. దాని ప్రతిఫలం విషయంలో ఈరోజు 2 దీవెనలు చెప్పాను మీకు. అవి ప్రామిస్లండి, అవి వాగ్దానాలండి. వాగ్దానం అనేటువంటిది ఎప్పుడంటే నీవు దేవునికి నీకు ఒడంబడిక ఉన్నది కదా, ఈ ఒడంబడికలో ఇద్దరు కలిసి ఉన్నప్పుడు ఆ వాగ్దానం ఏమవుతుంది? నెరవేరుతుంది. ఆ వాగ్దానంలో 2 సంగతులు చెప్పాను. ఒకటేంటో అక్కడ ఆ వాక్యం చదువుకుని ప్రార్థన చేసుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము వచనము ఇప్పుడేగా చదివారు. 9వ అధ్యాయము 7వ వచనమాట. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 8వ వచనము. మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు ఎలా ఉంటారో సర్వ సమృద్ధి. సమృద్ధి అనే మాటకి ఇంకోటి ఏదైనా చెప్పండి. సమృద్ధి అంటే సమృద్ధి అన్నీ ఉన్నట్లే. మనకి ఏదో ఒక లోటు ఉందా లేదా అంటే మనం ఇంకా ఏ విషయంలో వెనకబడ్డారో చూడండి. రెండోది, ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృప ఏం చేయగలడు? విస్తరింపచేయగలడు. ఇప్పుడు ఈ కృప ఎవరికి విస్తరింపచేశాడు? ఈరోజు పాఠంలో ముందు పెట్టాడా దేవుడు? పెట్టలేదా? ఊరంతా ఎక్కడ పెట్టింది? దేవుడు ముందు పెడతాడు నిన్ను. ఇది దాతృత్వం ఫలితం. ఇలా చేసి ఇంకా అనేకమైన దీవెనలకు దేవుడు మిమ్మల్ని పాత్రలుగా చేయాలని వాగ్దానం మర్చిపోకుండా మరొకసారి గుర్తు చేస్తున్నాను. ఇప్పుడు ఈ వాక్యం చదువుకుని వెళ్ళిపోయి దేవా నాకు దీవెనలు ఎత్తావా అని మీరు మోకరించి మీరు అంత కన్నీరు గార్చినా కానీ ఇది ప్రామిస్. ఇది నువ్వు చేసినప్పుడే ఈ దీవెన నీకు వస్తుంది. ఈ మాటలు బట్టి నన్ను హెచ్చరించుకుంటూ మేమందరూ హెచ్చరిస్తూ అందరితో మూసుకుని అందరూ కొందనాలండి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరమ తండ్రి, దాతృత్వం యొక్క ఫలితములో వ్యక్తిగతంగా వర్ధిల్లుట. ఆ వర్ధిల్లడం అనేటువంటిది 2 సంగతులు మా ముందు ఉంచారు. ఒకటి, సర్వసమృద్ధి, ఉత్తమమైన కార్యాలు చేయటానికి అర్హులుగా ఎంచుట. ఒకవేళ మానవ సమాజంలో ఆ స్త్రీ తక్కువలో ఉండొచ్చు, కానీ నువ్వు ప్రథమ స్థానంలో పెట్టావు నాయన. ఏలియా ప్రకటించినట్లు ఆహాబు యెజెబెలు చేసినటువంటి దుష్కార్యానికి ఆకాశాన్ని మూసేసావు తండ్రి. ఆ కరువు రోజుల్లోనే సర్వసమృద్ధి అనుభవించినటువంటి ఆ కుటుంబం బైబిల్ పుటల్లో ఉన్నది నాయన. ఈరోజు మేము చదువుకున్నాం. ఈయుడే మీకు ఇవ్వబడిన అన్నారు తండ్రి. ఆ ఇవ్వడంలో ఆమె మనసు చూసావు, భయపడొద్దమ్మా అని చెప్పావు. నువ్వు చెప్పింది కరెక్టే, కానీ ఆ మొదటి అప్పం తీసుకురమ్మన్నాడు. అలాగే చేసింది.
దైవజనుడు చెప్పినట్లుగా చేసినప్పుడు తమకు సర్వసమృద్ధి అనుగ్రహించబడను. నీవు చెప్పినట్టు చేస్తున్న ప్రతి కుటుంబానికే సర్వసమృద్ధినిచ్చి ఉత్తమమైనటువంటి ప్రతి సత్కార్యములోనూ యోగ్యులుగా ఎంచి ముందు స్థానంలో ఉంచండి నాయన. ఇంకా ఒకవేళ దీవెనలు రావకుండా మా జీవితంలో ఆహాబులాగా, యెజెబెలులాగా తండ్రి ఒకవేళ మా ప్రవర్తన ఉన్నట్లయితే దిద్దుబాటు చేసుకునే మనసు దయచేయండి. మిగతా మేలుకరంగా మార్చమని మా ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరటి ప్రార్థన అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. మనందరం లేచి నిలబడదాం.